వెల్కమ్ టు గురుటెక్. సో ఈరోజు మనము మల్టీ క్లౌడ్ రోల్ ఉంది కదా. సో కాగ్నిజెంట్లో దాని హెచ్ఆర్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఆ రోల్కి స్పెసిఫిక్గా హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనేసి. సో టెక్నికల్ క్వశ్చన్స్ అన్ని నేను ముందు వీడియోలోనే చెప్పేశాను. సో ఈ వీడియోలో మనము జస్ట్ హెచ్ఆర్ క్వశ్చన్స్, ఎందుకంటే మనకి కాగ్నిజెంట్లో ఇప్పుడు మల్టీ క్లౌడ్ రోల్కి అయితే టెక్నికల్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఒకటి జరుగుతుంది, ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది కదా. సో దానివల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కొంతమంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా జరుగున్నాయి. సో అది ప్లస్ అండ్ నన్ను అడిగిన క్వశ్చన్స్, లేకపోతే జెన్సీ వాళ్ళకు కూడా జరిగాయి కదా. సో అందరికి సంబంధించి అందరి నుంచి తీసుకొని ఇన్పుట్స్ తీసుకొని మీకు అందజేస్తాను అనేది. సో మనం హెచ్ఆర్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ మన బేసిక్ ఏదైనా హెచ్ఆర్ ఇంటర్వ్యూస్కి వస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఇంట్రోనే ఉంటుంది. సో మీరు ఈ సెల్ఫ్ ఇంట్రోని ఎలా చెప్పాలంటే మనకి ఫేస్ టు ఫేస్ అయితే 5 to 7 minutes చెప్పచ్చు. సో అదే మనకి ఆన్లైనే కాబట్టి, సో ఆన్లైన్ అయినప్పుడు 1 to 2 minutes. ఇన్ కేస్ మీకు ఆఫ్లైన్ ఫేస్ టు ఫేస్ పడితే 5 to 7 minutes చెప్పండి. అదేం ప్రాబ్లం కాదు. సో సేమ్ కంటెంటే మీరు ఎలాబరేట్ చేసుకొని చెప్పుకోండి. లైక్ ఫస్ట్ దాన్ని మనము డివైడ్ చేసుకొని చెప్పాలి సెల్ఫ్ ఇంట్రోని ఎప్పుడైనా. సో ఫస్ట్ మీ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్లేస్, మీ కాలేజ్ నేమ్, మీ ఫస్ట్ కాలేజ్ నేమ్ అవసరం లేదులేండి. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ నేమ్, మీ కాలేజ్ నేమ్, మీ సిజిపిఏ చెప్పండి. సో ఇక్కడికి వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో ఇతని పేరు ఇది, ఇతను ఇక్కడి నుంచి వచ్చాడు, సో ఈ కాలేజ్, సో ఇంత సిజిపిఏ ఉందనేసి. నెక్స్ట్ మీరు మీరు ఇప్పుడు బీటెకే కాబట్టి, సో డ్యూరింగ్ మై అకాడమిక్స్ అని చెప్పేసి మీరు దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు, ఇన్స్పైర్ కాదు కానీ దేనిపైన ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారనేసి. సో దేనిపైన ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారు, లైక్ ప్రోగ్రామింగ్, క్లౌడా, లేకపోతే ఇంకొకటి అనేసి అది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో మనము ఏం చెప్పుకోవాలంటే టెక్నికల్ స్కిల్స్. సో మీ టెక్నికల్ స్కిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. సో మై టెక్నికల్ స్కిల్స్ ఇంక్లూడ్ దిస్. సో ఈ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉండాలంటే దీనికి రిలవెంట్ గానీ ఈ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. సో ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రోగ్రామింగ్లో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నావు, లేకపోతే ఒక స్ట్రాంగ్ బేస్ ఫౌండేషన్ డెవలప్ చేసుకున్నావు నీ అకాడమిక్స్ అప్పుడు. కానీ నీ టెక్నికల్ స్కిల్స్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా క్లౌడ్ స్కిల్స్ ఉంటే ఇంటర్వ్యూర్ కానీ మనకు చెప్పేవాడికైనా కానీ అర్థం కాదు కదా, వీడు ఎందుకు ఇలా చేశాడనేసి. అలా కాకుండా ఫస్ట్ ఇప్పుడు నువ్వు ప్రోగ్రామింగ్ పైన నువ్వు ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకున్నావు. నెక్స్ట్ వచ్చిన తర్వాత స్కిల్స్లో నువ్వు వచ్చేస్తే జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కానీ, పైథాన్, ఇలా వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన చెప్పామనుకో, సో వాళ్ళకి ఐడియా వస్తుంది. సో ఇతను అనుకునేది సాధించేదానికి ఈ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాడు అనేసి. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. సో మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, ఇన్ కేస్ మీకు థర్డ్ ఇయర్లో అట్లా ప్రాజెక్టులు ఏమైనా 2 ప్రాజెక్ట్స్ చేస్తుంటే, సో ఐ వర్క్డ్ ఆన్ 2 ప్రాజెక్ట్స్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ టైటిల్, దాని యూజ్ ఏంటి, అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ టైటిల్, దాని యూజ్ ఏంటి, అది చాలు. సో నెక్స్ట్ తర్వాత వచ్చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్న్షిప్స్ చెప్పండి. సో మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్ చేస్తుంటే ఆ ఇంటర్న్షిప్ ఎట్లా అంటే ఐ గెయినెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్ ఐ గెయినెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ 2 internships. మై ఫస్ట్ ఇంటర్న్షిప్ వాజ్ ఇన్ మీ ఇంటర్న్షిప్ దేనిపైన మీ అది ఉంటుంది, డొమైన్ ఉంటుంది కదా, ఆ డొమైన్ నేమ్ మీ ఇంటర్న్షిప్ ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో జరిగిందనేసి, మళ్ళీ ఫ్రమ్ దిస్ ఇంటర్న్షిప్ ఐ హ్యావ్ లెర్న్ ది స్కిల్స్ అనేసి అవి కంటిన్యూ చేసి సెకండ్ ఇంటర్న్షిప్కునే సేమ్ థింగే. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ మీరు హాబీస్, ఇది మీకు ఆప్షనలే హాబీస్ అనేది. సో హాబీస్ చెప్తే చెప్పండి, లేకపోతే అవసరం లేదు. మళ్ళీ లాస్ట్కి ఒక ఎండ్ లైన్ లాగా, కరెంట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ లెర్న్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద టీమ్ మీనింగ్ఫుల్లీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది కంక్లూజన్గా ఇది డిజైన్ చేసుకోండి. సో మీకు అది మీరు ఇది 10 seconds చెప్పేయచ్చు. సో అలా మీరు డివైడ్ చేసుకోండి ఏది ఎంతసేపు చెప్పాలనేసి. సో కమా వచ్చినప్పుడు కొద్దిగా స్టాప్ చేయండి. ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు మీరు ఒక ఊపిరి పీల్చుకున్నట్టు ఆపండి. సో అప్పుడైతే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో అదే సేమ్ ఇక్కడ ఫేస్ టు ఫేస్, ఇన్ కేస్ ఫేస్ టు ఫేస్ ఆఫ్లైన్లో జరిగితే మాత్రము ఇది ఇక్కడ మీరు మీ మీ నేమ్, మీ ఫ్యామిలీ, సార్ యూ ఐ కేమ్ ఫ్రమ్ ఏ స్మాల్ అండ్ సింపుల్ ఫ్యామిలీ వేర్ మై ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్ అట్లా చెప్పేసి, ఐఎమ్ ఫ్రమ్ మీ ప్లేస్ ప్లస్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏ కాలేజ్ నుంచి వచ్చావు, ఏ డిపార్ట్మెంట్, ఏ సిజిపి ఎంత. సో అది మీకు ఒక 30 seconds తీసుకున్నారు సార్ అక్కడే.
సో నెక్స్ట్‌కొచ్చేస్తే మీరు దేని చేసి ఇంట్రెస్ట్ దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది మీకనేసి డ్యూరింగ్ మై అకాడమిక్స్ మీ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది, అది ఎందుకొచ్చింది అనేసి. సో ప్రోగ్రామింగ్ అని చెప్పారనుకోండి, ఐ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ సాల్వింగ్ పజిల్స్ లైక్ దట్ అని చెప్పి ప్రోగ్రామింగ్ అనేసి చెప్పేయండి. సో టెక్నికల్ స్కిల్స్ అంటే టు దీని గురించి మనం ఒక 40 సెకండ్స్ చెప్పేయచ్చు ఇది. సో టెక్నికల్ స్కిల్స్కి వచ్చేస్తే మీరు టెక్నికల్ స్కిల్స్ కొద్దిగా ఎలాబరేట్ చేయాలి. ఎలా అంటే సో టు కంటిన్యూ మై ఇంట్రెస్ట్ ఐ హ్యావ్ లెర్న్ జావా, హెచ్టిఎంఎల్ అట్లా. జావా ఫర్ ప్రోగ్రామ్ సాల్వింగ్ ప్రాజెక్ట్స్, సో హెచ్టిఎంఎల్ ఫర్ డిజైనింగ్ ది వెబ్సైట్స్, సిఎస్ఎస్ ఫర్ స్టైలింగ్ ది వెబ్సైట్స్, జావా స్క్రిప్ట్ ఫర్ మేకింగ్ ది ఫంక్షనల్ వెబ్సైట్ అలా మీరు చెప్పుకోండి. సో అదొక మీకు టెక్నికల్ స్కిల్స్లోనే మీకు 1 minute 30 సెకండ్స్ అయిపోతాయి. సో మనకి ఇక్కడికే మనం ఒక 2 minutes కన్జ్యూమ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2 కాదు 2.5 minutes మనకి ఇక్కడికి అయిపోతుంది. సో మీ ఇంట్రెస్ట్స్, మీ స్కిల్స్, మీ ఇంట్రెస్ట్ అంటే మీరు అదే అకాడమిక్స్లో ఎందుకు దేనిపైన ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. సో నెక్స్ట్ మీ డీటెయిల్స్తో ఇక్కడికి మనకి 2:30 minutes అవుతుంది. 2.30 minutes అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లో ఇక్కడ చెప్పినంత సింపుల్గా చెప్పొద్దండి. సో మీ టైటిల్, దాని యొక్క యూజ్, మీరేం చేశారు అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏందనేసి. సో మీరు 5 to 7 minutes చెప్పేటప్పుడు ఒక ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్కువ ఎలాబరేట్ చేయండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 2 ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి అంత అవసరం లేదు. సో 1 ప్రాజెక్టే మీరు ఒక 2 minutes చెప్పండి ఇక్కడ. సో ఇది 2 minutes ఎలాబరేట్ చేసుకొని చెప్పండి. లైక్ మీ ప్రాజెక్ట్ ఎందుకు మీరు అది చేశారు, సో అండ్ మీరేం చేశారు దానికి అండ్ రిజల్ట్ ఏందనేసి. సో అది ప్రాజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇంటర్న్షిప్స్లో ఇక్కడ వచ్చేసి లైక్ ఇంటర్న్షిప్ ఒకటైనా రెండైనా ఏదైనా చెప్పండి. సో ఇదొక మనకి ఒక 1.5 minute వచ్చేలాగా చూసుకోండి. సో ఎలా చెప్పాలి చెప్తాను. సో ఫస్ట్ మీ డొమైన్ ఏంటి, సో ఎక్కడ చేశారు, సో మీరు ఏం నేర్చుకున్నారు, సో అందులో మీరు ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది చేసి ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ నేము. సో 2 ఇంటర్న్షిప్స్కి మీకు 1.5 minute సరిపోతుంది. సో నెక్స్ట్ తర్వాత ఇంటర్న్షిప్స్ అయిపోయాయి. సో ఇక్కడికి మనకి ఎంత అయింది, ఇక్కడే మనకి 5 minutes పైన అయిపోతుంది. సో 5 minutes పైన అయిపోతుంది. లాస్ట్‌లో ఇక్కడ హాబీస్‌ని మీరు మెన్షన్ చేయండి. సో 5 to 7 minutes అన్నప్పుడు హాబీస్‌ని మెన్షన్ చేయండి. సో మై హాబీస్ ఆర్ లైక్ మై హాబీస్ అని చెప్పకుండా ఐ లైక్ డూయింగ్ ఒరిగామి, ఐ లైక్ లిజనింగ్ టు మ్యూజిక్ అలా చెప్పేయండి. సో అలా చెప్పిన తర్వాత సేమ్ లైనే ఇక్కడ కంక్లూజన్ ఇచ్చేసి ఎండ్ చేసేయండి సెల్ఫ్ ఇంట్రో. సో నెక్స్ట్‌కొచ్చేస్తే ఇంకో క్వెషన్ ఏమంటే మోస్ట్ ఆస్క్డ్ ఎదుగునే సో స్ట్రెంగ్త్ ఏంది, వీక్‌నెస్. సో స్ట్రెంగ్త్ మీరు ఎలానో చెప్పేస్తారు. సో స్ట్రెంగ్త్ ఏదైనా చెప్పుకోవచ్చు. లైక్ మై స్ట్రెంగ్త్ ఇంక్లూడ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవంతా చెప్పేయచ్చు. సో వీక్‌నెస్‌కి వచ్చేస్తే చాలామంది చెప్పేస్తారు. ఐ ల్యాక్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే ఐ ల్యాక్ ఇన్ లీడర్‌షిప్ క్వాలిటీస్, ఐ ల్యాక్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అలా చెప్పేస్తారు. సో అలా ఎప్పుడు చెప్పొద్దండి. అలా చెప్తే మీ మీద మీరే నెగెటివ్ స్ప్రెడ్ చేసినట్టు ఉంటది. సో మీరు ఎలా చెప్పాలంటే మీ వీక్‌నెస్ చెప్పినా కూడా అది స్ట్రెంగ్త్ లాగానే కనపడాలి. సో స్ట్రెంగ్త్‌లా పోర్ట్రే అవ్వాలి. బట్ కానీ అది మీ వీక్‌నెస్ అవ్వాలి. సో నేను ఒకటి చెప్తాను. అది చూడండి ఒకసారి. అది అలా చెప్పండి ఒకసారి. సో ఎలా అంటే ఐ టెండ్ టు బి ఏ పర్ఫెక్షనిస్ట్. నేను పర్ఫెక్షనిస్ట్‌గా ఉండాలనుకుంటాను. సో దానివల్ల నాకు ఏదైనా వర్క్ గానీ, ఏదైనా లైక్ ప్రాజెక్ట్స్ కానీ నాకు లేట్ అయిపోతది. సో దానివల్ల నేను అది లేట్ చేసి సబ్మిట్ చేయలేకపోతాను. సో కానీ నాకేమంటే లైక్ ఐ నీడ్ ఎవ్రీథింగ్ జస్ట్ టు బి రైట్. అండ్ హౌఎవర్ ఐయామ్ లెర్నింగ్ టు బ్యాలెన్స్ ది క్వాలిటీ విత్ ఎఫిషియన్సీ. సో ఇది ఎలా ఉండాలంటే సో ఇప్పుడు పర్ఫెక్షనిస్ట్‌కి వచ్చేస్తే అదొక మెయిన్ స్ట్రెంగ్త్‌గానే మనం చెప్తాం. వీక్‌నెస్‌గా చెప్పినా కూడా స్ట్రెంగ్త్‌గానే కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడికొచ్చేస్తే సెకండ్ లైన్ చెప్పాను కదా! స్లో చేస్తది. పర్ఫెక్షన్ అన్నీ పర్ఫెక్ట్‌గా కావాలనేస్తే నాకు స్లో చేస్తది నా వర్క్‌ననేసి. అది మనకి వాళ్ళకి ఆ వీక్‌నెస్ చిన్నదిగా కనిపిస్తది. నెక్స్ట్ తర్వాత ఏదైనా దాని కంటిన్యూయేషన్ లైన్ అది అవసరం లేదు. కంటిన్యూయేషన్ లైన్ అంటే ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి జస్ట్ రైట్ అది అవసరం లేదు. అది చెప్పకుండా మీరెలా చెప్పాలంటే హౌఎవర్ మీరు సో ఈ వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేసేదానికి మీరు ఏం చేస్తున్నారనేసి. హౌఎవర్ ఐయామ్ లెర్నింగ్ టు బ్యాలెన్స్ ది క్వాలిటీ విత్ ఎఫిషియన్సీ అని చెప్పేయొచ్చు. సో నెక్స్ట్‌కొచ్చేస్తే వై షుడ్ వి హైర్ యూ?
ఐ షుడ్ బి హైర్ యూ. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం యూట్యూబ్‌లో చెప్పే వాళ్ళంతా డైరెక్ట్ చెప్పేస్తున్నారు. క్వెషన్స్ చెప్పేస్తారు. ఆన్సర్స్ చెప్పరు కానీ నేను అందుకే ఆన్సర్స్ విత్ ఆన్సర్సే చెప్తా వస్తున్నాను. ఎలా చెప్పాలి ఏమనేసి మీకు ఒక బేసిక్ ఐడియా వస్తదని. మీరు మీ సంబంధించిన స్కిల్స్‌లో అలా చెప్పేయొచ్చనేసి. సో ఇక్కడ చెప్తాను. క్వెషన్‌కొచ్చేద్దాము. వై షుడ్ వి హైర్ యూ? సో మీరిప్పుడు కాగ్నిజెంట్‌కి సంబంధించిలో లేకపోతే ఫ్రెషర్‌గా అయినారనుకోండి. మీరు డిఫరెంట్‌గా ఏదైనా చెప్పేదానికి చెప్పండి. సో వై షుడ్ వి హైర్ యూ అంటే అందరూ ఎలా చెప్పేస్తారంటే, సో నాకు ఈ స్కిల్ ఉన్నది. నేను ఇందులో పర్ఫెక్ట్‌గా ఉంటాను. సో అందుకని నన్ను హైర్ చేసుకోవాలి అని చెప్పొద్దండి. సో వాళ్ళకి స్కిల్స్ ఏం మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఎలా చెప్పాలంటే, యాస్ ఎ ఫ్రెషర్ ఐ బ్రింగ్ ఏ క్లీన్ స్లేట్ అండ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ అండ్ గ్రో. సో ఇది ఎలా ఉంది మీకు కొద్దిగా వెరైటీగా వస్తది. అండ్ మళ్ళీ తర్వాత మీ టెక్నికల్ స్కిల్స్ కాకుండా మీ లైక్ ఇవి సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి కదా! అవి అవి మెన్షన్ చేయండి. ఐ యామ్ ఎంథూసియాస్టిక్, హార్డ్ వర్కింగ్ అండ్ ఈగర్ టు ప్రూవ్ myself. I am confident that I can quickly adapt and start contributing to the team positively. ఇది ఎలా ఇలా ఉండాలి. ఇది ఎలా ఉంది ఒక వెరైటీ వే లైక్ నేను ఇది నేర్చుకున్నప్పుడు లైక్ నేను ఇది ఫార్మ్ చేసుకునేటప్పుడు కూడా నాకు అది కొత్తగానే ఉన్నింది. సో, నేర్చుకునే కొద్దీ నాకు అర్థమైంది. ఇది ఎలా ఒక వెరైటీగా ఉంది గదా! ఎవ్వరు చెప్పట్లేదు గదా! ఇలా. సో, చెప్తే బావుంటదేమో అనిపించి మీకిప్పుడు చెప్తున్నాను. సో, ఇలా చెప్పండి. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను గదా! అలానే యాస్ ఎ ఫ్రెషర్ ఐ బ్రింగ్ ఏ క్లీన్ స్లేట్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ అండ్ గ్రో. ఐయామ్ ఎంథూసియాస్టిక్, హార్డ్ వర్కింగ్ అండ్ ఈగర్ టు ప్రూవ్ myself. ఐయామ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ క్విక్లీ అడాప్ట్ అండ్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ పాజిటివ్‌లీ టు ది టీమ్. సో, ఇలా చెప్తే మీకు అర్థమయ్య వాళ్ళ ఇంటర్‌వ్యూవర్‌కునే ఒక పాజిటివ్‌గా లేపోతే ఓకే. ఇతను కొద్దిగా నేర్చుకున్నాడు. కమ్యూనికేషన్ బావుందనేసి వాళ్ళకి అర్థమైతది. సో, నెక్స్ట్‌కొచ్చేస్తే లైక్ రీలొకేషన్ ఇన్ షిఫ్ట్స్. సో, మీరు చెప్తాను. సో, సో రీలో విల్లింగ్‌నెస్. సో, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ వర్క్ ఇన్ షిఫ్ట్స్ గానీ, రీలొకేట్ అయిన గానీ, రీలొకేట్ చేసేదానికైనా వర్క్ ఇన్ షిఫ్ట్ అయినా. సో, మీరెలా చెప్పేస్తారంటే, యెస్ సార్ ఐ విల్ రీలొకేట్ లేకపోతే ఐయామ్ విల్లింగ్ టు రీలొకేట్. ఐ విల్ వర్క్ ఇన్ షిఫ్ట్స్ అలా చెప్పొద్దండి. సో, అలా చెప్తే షార్ట్ ఆన్సర్ చెప్తే అతనేమో ఇంటర్‌వ్యూయర్‌కి థాట్ ఎలా వచ్చేస్తదంటే, లైక్ ఇతనెందుకు ఇంత షార్ట్‌గా చెప్పేస్తున్నాడు. సో, ఏదైనా ఏదైనా ఒక ప్రాసెస్‌లో చెప్తే ఓకే. వాళ్ళు సాటిస్ఫై అయితారు. అదే నువ్వు మొహం మీదే ఓ సరే నేను చేస్తాను. సరే నేనొస్తానని చెప్తే కుదరదు కదా! అలానే ఇక్కడ విల్లింగ్‌నెస్ రీలొకేషన్ గాని, లేపోతే వర్కింగ్ షిఫ్ట్స్ గాని ఎలా చెప్పాలంటే, యెస్ చెప్పాలి. నాకు నాకు రీలొకేషన్ ఓకేనే. ఎందుకంటే జాబ్‌కి రిక్వైర్ అయితే నాకు ఓకే. అండ్ ఇంకొక రీజన్ ఏమంటే సో నా కెరియర్ స్టార్టింగ్‌లో ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ గెయినింగ్ ది ఎక్స్‌పీరియన్స్. సో, ఇదే ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలని చెప్తా చూడు. యెస్ ఐ యామ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ ఇన్ రీలొకేషన్ ఆర్ వర్కింగ్ ఇన్ షిఫ్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్ బై ది జాబ్. సో, నేను ఇది 2 కలిపి చెప్తున్నాను. సో, మీరు ఒకవేళ అతను రీలొకేట్ అడిగితే రీలొకేట్ ఒకటే మెన్షన్ చేయండి. వర్కింగ్ షిఫ్ట్స్ అడిగితే వర్కింగ్ షిఫ్ట్స్ ఒకటే మెన్షన్ చేయండి ఇలా. యెస్ ఐ యామ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు రీలొకేషన్ ఆర్ వర్కింగ్ ఇన్ షిఫ్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్ బై ది జాబ్. I understand that early in my career, flexibility is the important thing for gaining experience. సో, ఇలా చెప్తే వాళ్ళకి అర్థమైతది. సో, ఓకే. ఇతను కొద్దిగా ఆహ్, ఎలా అంటారంటే లైక్ రీలొకేషన్ గాని, వర్కింగ్ షిఫ్ట్స్ గాని ఇతనికి ఓకే. మనము ఇచ్ జ ఇంటర్వ్యూ పా సెలెక్ట్ చేయొచ్చు అనేసి వాళ్ళకొక ఐడియా థాట్ వచ్చేస్తది. సో, మనం ఇలా నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. మనము ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఎలా ఉండాలంటే, వాళ్ళు మనల్ని తిరిగి క్వెషన్ అడగకూడదు. ఓకేనా? వాళ్ళకి అర్థమవ్వాలి. సో, ఎవ్వరైనా లైక్ హెచ్ఆర్ గాని, ఇంటర్వ్యూవర్ గాని వస్తారు కదా! లైక్ మనకి ఇంటర్వ్యూ చేసేదానికి. వాళ్ళకైతే నేను చెప్తాను ఏం తెలీదు. లైక్ ఏదైనా మనని అడ్వాన్స్‌డ్ టాపిక్స్ వరకు అడగడు. టెక్నికల్ ఇంకోటి నేను లాస్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను మర్చిపోయినాను. సో, అడ్వాన్స్‌డ్ టాపిక్స్ వరకు అడగరు ఎవ్వరుకునే. లైక్ బేసిక్ టాపిక్సే అడుగుతారు. మనం జెన్‌సీకే అందరిని మోస్ట్‌లీ జెన్‌సీ అయితే మీకు అందరిని బేసిక్ క్వెషన్సే అడిగారు. సో, మల్టీ క్లౌడ్ కూడా సేమ్ అదే థింగే ఉంటది. ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి ఎవరిని డీప్‌గా అడగరు. అండ్ ఇంటర్వ్యూవర్ గునే
ఆ పర్టిక్యులర్ ఇప్పుడు మల్టీ క్లౌడ్ వచ్చిందనుకో, మల్టీ క్లౌడ్‌లో అతను స్కిల్డ్‌గా ఉండడు. అతనికి ఒక బేసిక్ ఐడియా ఉంటది అంతే. సో, అతను మనము ఒకటే జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి చెప్పేయాల్సిందే. సో, ఇంకొకటి నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేమంటే లైక్ మా ఫ్రెండ్ ఇంటర్వ్యూలోనే అతనికి ఏ రివర్స్ ఏ స్ట్రింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అతను ప్రోగ్రామ్ రాసాడు అతనేమో. సో, అవంతా ఇదొక 6 మంత్స్ బ్యాక్ జరిగింది. లైక్ మేలో ఇంటర్వ్యూ జరిగింది అతనికి. సో, రివర్స్ స్ట్రింగ్ అతనికి ప్రోగ్రామ్ రాయమనేసి చెప్పాడు ఇంటర్వ్యూవర్. ఏమైందంటే అతనికి రాదు. సరే ఓకే. రివర్స్ స్ట్రింగ్ అతను రాదు. సో, ఇతనేం చేశాడు, అతను ఆల్రెడీ అక్కడ సూపర్ సెట్‌లో మనకి ఇన్‌బిల్ట్ కోడ్ మెయిన్ మెథడ్ అవంతా ఇచ్చేస్తారు కదా! సో, ఇన్‌పుట్ ఏదైనా సిస్టమ్ నుంచి తీసుకోవద్దు. నువ్వే డైరెక్ట్ ఇచ్చేయి అనేసి చెప్పాడు. ఏం చేశాడు, ఇతను ఒక నేమ్ రాసాడు. లైక్ ఫర్ సపోజ్ ఒకటి తీసుకోండి మీరే. ఆహ్, ర్యాక్ అనేసి ఒక నేమ్ తీసుకోండి. ఇతను ఒక ఇన్‌పుట్ ర్యాక్ అని ఇచ్చేసి ఆ రివర్స్ స్ట్రింగ్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాడు. సో, స్ట్రింగ్ S1 ర్యాక్, స్ట్రింగ్ S2 ఈ ర్యాక్‌కి రివర్స్ ఉంటుంది కదా! అదే రాసాడు. KCAR అనేసి. సో, ఇలా రాయేసి అవుట్‌పుట్ ప్రింట్ చేపిచ్చేసాడు. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ S2 పెట్టేసి ఇట్లా పెట్టాడు. అతనికి ఇంటర్వ్యూవర్‌కి ఓకే. అతనికి అవుట్‌పుట్ వస్తే చాలు. ఇంకేం అవసరం లేదు. లైక్ లాజిక్ చూడడు, ఏమి చూడడు. వాడికి ఇది ఇంటర్వ్యూవర్‌కి ఇది అవుట్‌పుట్ ప్రింట్ అయిపోయింది. సో, అతను ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. సో, సెలెక్ట్ అయినాడు దాంట్లో. సో, మీరలా కొద్దిగా దాన్నేమంటారు టెన్స్ తీసుకోకుండా నేర్చుకొని చేస్తే మంచిది. సో, ఇంటర్వ్యూ‌కైతే ఏం తెలీదు. సో, ఇంక నెక్స్ట్ క్వెషన్‌కొచ్చేద్దాం మనము. సో, నెక్స్ట్ హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్? సో, హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. సో, ఈ హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అంటే మీరు ఇన్‌కేస్ ఇప్పుడు మనకి ఎట్లా చెప్తారంటే లైక్ నేను కామ్‌గా కూర్చొనేస్తాను. సో, కొద్దిసేపు మెడిటేషన్ చేస్తాను. లేకపోతే కొద్దిసేపు ఏదైనా రిలాక్స్ వీడియోస్ కానీ అలా చూసి గమ్మున మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వర్క్‌ని స్టార్ట్ చేస్తాను అని చెప్తారు కదా! అలా చెప్పకుండా ఎలా చెప్పాలంటే ఓకే. కామ్ అని చెప్పాలి ఖచ్చితంగా. ఐ ట్రై టు స్టే కామ్ అండ్ ఫోకస్ ఆన్ ప్రియారిటైజింగ్ టాస్క్స్‌ని ప్రియారిటైజేషన్ చేయడంలో నేను ఫోకస్ చేస్తాను. తర్వాత లైక్ పెద్ద పెద్ద టాస్క్‌లుంటాయి గదా! అంటే ఐ ఆల్సో బ్రేక్ డౌన్ బిగ్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ టాస్క్స్. సో, బిగ్ టాస్క్‌ని పెద్ద పెద్ద టాస్కుల్ని స్మాలర్‌గా డివైడ్ చేసుకునేసి ఒక్కొక్క టాస్క్‌ని ప్రియారిటైజ్ చేసి స్టెప్ బై స్టెప్ ఫినిష్ చేస్తాను. సో, అప్పుడు ఆ అప్రోచ్‌లో మనకి ఏమైతది మన స్ట్రెస్ అనేది తగ్గుతది. సో, మనకి స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు మన లైక్ ఈ రిజల్ట్స్ చూసేసి మనకొక సాటిస్ఫాక్షన్ వస్తది. ఓకే. అయితుందనేసి. సో, అప్పుడు మనం నీట్‌గా చేసుకునేయొచ్చు. సో, ఇదే ఇంగ్లీష్‌లో ఎలా చెప్తామంటే ఐ ట్రై టు స్టే కామ్ అండ్ ఫోకస్ ఆన్ ప్రియారిటైజింగ్ టాస్క్స్. ఐ ఆల్సో బ్రేక్ డౌన్ బిగ్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ వన్స్ అండ్ అప్రోచ్ దెమ్ వన్ స్టెప్ అట్ ఎ టైమ్. అంటే అప్రోచ్ దెమ్ వన్ బై వన్ అని చెప్పేసేయండి. సో, వాడికి ఈ క్వెషన్ అయిపోయింది కదా! సో, తర్వాత ఆహ్, హ్మ్, మీకు సో, ఇది నేను చెప్పడమే మర్చిపోయాను. సో, ప్రాజెక్ట్ గురించి అడిగితే ఎలా చెప్పాలనేసి. సో, ఈ ప్రాజెక్ట్ గురించి మీరొకటి గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు స్టార్ మెథడ్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో, స్టార్ అనేసి ఒక మెథడ్ మీరు చాట్‌జీపీటీకైనా ఏదైనా పెడితే మీ ప్రాజెక్ట్‌ని స్టార్ మెథడ్‌లో పెట్టమని చెప్తే అది ఇచ్చేస్తది. సో, నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా చెప్పాలనేసి. సో, మనకి స్టార్ అంటే ఏం లేదు. లైక్ స్టార్ అంటే మనకి సిట్యుయేషన్. టీ అంటే టాస్క్స్, ఏ అంటే యాక్షన్, ఆర్ అంటే రిజల్ట్. సో, ఇక్కడ ఎలా చెప్పాలంటే ఎస్‌లోకొచ్చే మనకి సిట్యుయేషన్ ఎలా ఉండాలంటే లైక్ మీరెందుకు ప్రాజెక్ట్‌ని లైక్ ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించే వస్తాను. సో, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టము. సో, నేను మెకానికల్ కాబట్టి అది. సో, నేను సిట్యుయేషన్ ఎలా సెట్ చేసుకున్నానంటే నేను రాసింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో మనకి ఆటోమేటిక్ టెంపరేచర్‌లు అంటే మాది పెల్టియర్ మాడ్యూల్ అనేది ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ అది అడ్వాన్స్‌డ్‌ది. సో, అది యూజ్ చేసేసాము. సో, ప్రెజెంట్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి గానీ, కానీ అంత అక్యురేట్‌గా వర్క్ అవ్వట్లేదు. సో, మేము వేరే కాంపోనెంట్ యూజ్ చేసి అక్యురేట్‌గా చేసేదానికి చేసాము. అది సిట్యుయేషన్. ఓకేనా? టాస్క్స్ వచ్చేస్తే
సో, మీరిప్పుడు నేను వేరే కాంపోనెంట్ అని చెప్పాను గదా! సో, దానికి టాస్క్స్. సో, వి ట్రై టు లైక్ మీరేం జేశారు? ఆ టాస్క్‌కి ఇప్పుడు మీరు అది ఇంక్లూడ్ చేశారు గదా! అదెలా జేశారు? దాన్ని దేనితో లైక్ ఇంటిగ్రేట్ చేశారనేసి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రోగ్రామింగ్ అయితే మీరు ఇన్ కేస్ జావాలో ఫంక్షన్స్ అవి జావా స్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ అవి ఉంటాయి గదా! సో, వాటిల్ని ఏ అప్రోచ్‌తో మీరు చేశారనేసి. నెక్స్ట్ యాక్షన్. సో, ఈ యాక్షన్‌లోకొచ్చేస్తే సో, నీ రోల్ జెప్పేయండి. లైక్ టీమ్ మొత్తం మర్చిపోండి. సో, టీమ్ లీడర్‌కి సంబంధించి చెప్పండి. సో, మీరు మెంబర్ అయిందనుకోండి. మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఏం చేశారు? ఫర్ సపోజ్ నేనే తీసుకుంటే నా ప్రాజెక్ట్‌లో నేను ఈ సిస్టమ్ అంతా నేను బిల్డ్ చేశాను. సో, కాంపోనెంట్స్ కోడింగ్ అంతా మా టీమ్ మెంబర్స్ చేశారు. సో, నేను ఇక్కడేం చెప్పాలి? సో, నేను సిస్టమ్ అంతా బిల్డ్ చేశాను. లైక్ అన్ని డీటెయిల్స్ చూసుకొని లైక్ పిన్ టు పిన్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మిషన్ డీటెయిలింగ్ గాని అంతా చూసుకొని నేను ఫిక్స్ చేశానని జెప్పాను. సో, తర్వాత రిజల్ట్. సో, ఇందువల్ల ఈ యాక్షన్ వల్ల ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది మెన్షన్ చేయండి. సో, లైక్ ఫైనల్లీ వి హావ్ బిల్ట్ అవర్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్. సో దట్ వి హావ్ అచీవ్డ్ దిస్ వన్ అది ఇది అనేసి చెప్పేసేయండి. ఇన్ కేస్ వేరే ప్రాజెక్ట్ అయితే దాని రిజల్ట్ ఏది ఉంటదో అది చెప్పేయండి. ఈ మెథడ్‌లోనే ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఈ మెథడ్ అనేది ఎందుకంటే ఇది చాలా ఈజీ వే. వాళ్ళకి ఎవరికైనా ఎట్లుంటదంటే ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు, లేకపోతే ఇంకొక ఏదైనా మన కథ ఏదో ఒకటి కథ చదివేటప్పుడు ఒక ఫ్లోలో ఎళ్తా ఉంటది కదా! అలా ఉంటది వాళ్ళకి చెప్తే. సో, అలా చెప్తే వాళ్ళకి అర్థమైతది. లైక్ వాళ్ళకెలా నేను చెప్పాను కదా ఇంతకుముందు మనకు చెప్తే మనం తిరిగి మనల్ని వాళ్ళని క్వెషన్ చేయకూడదు. అలా చెప్పాలి. అలా చెప్తేనే మనకి ఆహ్, ఈ ప్రాజెక్ట్స్ గురించి కరెక్ట్‌గా చెప్పినట్టు. సో, వాళ్ళకి మొత్తం అర్థమవ్వాలి. సో, నెక్స్ట్‌కొచ్చేద్దాము. సో, నెక్స్ట్‌కొచ్చేస్తే ఇంక నెక్స్ట్ క్వెషన్ లైక్ ఇంకో క్వెషన్ వచ్చేసి వై షుడ్ వి వాంట్ చెప్పానది. సో, వై షుడ్ వి హైర్ యూ ఓకే చెప్పాను. సో, ఇంకోటి సో, ఇదొచ్చేస్తే ఆహ్, మీ కంపెనీ గురించి ఏమన్నా తెలుసా అనేసి అడిగితే వాట్ డూ యూ నో అబౌట్ ఇప్పుడు ప్రస్తుతానికి కాగ్నిజెంటే అనుకుందాము. సో, వాట్ డూ యూ నో అబౌట్ కాగ్నిజెంట్ అనేసో లేకపోతే వై డూ వాంట్ టు హైర్ యూ అనేసో. సో, హై డూ చెప్పాను. ఓకే. వాట్ డూ యూ నో అబౌట్ కంపెనీ అయినా కూడా వై డూ వాంట్ టు హైర్ యూ అయినా కూడా సో, నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆ రెండిటికి సేమ్ ఆన్సర్సే. వై డూ వాంట్ కాగ్నిజెంట్ అన్నా, లేకపోతే వాట్ యూ నో అబౌట్ కాగ్నిజెంట్ అన్నా. సో, ఐ హావ్ రీసెర్చ్డ్ యువర్ కంపెనీ. ఐయామ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ దిస్ థింగ్, దట్ థింగ్ అని చెప్పేసి ఒక 2 లైన్స్‌లో అది ఎండ్ చేసేయండి. సో, ఇంకా హెచ్ఆర్ క్వెషన్స్ ఇంతే మనకి అడిగిందైతే. సో, షార్ట్ ఆన్సర్స్ మాత్రం ఎప్పుడు ఇవ్వద్దండి. అండ్ ఇంకో క్వెషన్ వచ్చేసి లాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇది. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అయినా లేకపోతే ఎనీ క్వెషన్స్ అయినా అడిగినప్పుడు మీరు లైక్ సాలరీ ప్యాకేజో లేకపోతే నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తదనేసో లేకపోతే ఇంకేదైనా వాళ్ళని అడగద్దండి. లైక్ వాళ్ళ నేమ్ గాని అట్లా అడగద్దండి. అట్లా అడిగితే అది ఇంప్రొఫెషనల్ వే లాగా ఉంటది వాళ్ళకి. సో, ఎలా ఇప్పుడు మీరు ఫ్రెషర్ గదా! సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే వాళ్ళు ఇంకా డీప్‌గా అడగొచ్చు. సో, మనం ఫ్రెషర్ కాబట్టి మనం ఎలా అడగాలంటే ఆహ్, ఇప్పుడు నేను జాయిన్ అయితాను. సో, దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి? అండ్ లెర్నింగ్‌కి ఎంత టైం పడుతుంది? సో, అలా అడగండి. దేనిపైన నేను గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చనేసి. సో, ఇంకొకటి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. లైక్ ఒకతను ఏదో చెప్పారు. సో, ఇన్ కేస్ మీరు గాని నన్ను హైర్ చేసుకుంటే ఒక 2 ఇయర్స్ తర్వాత నేను మీ దగ్గరికొచ్చేసి మీ దగ్గరొచ్చి నిలబడితే, సో, మీరు నన్ను జూసి ఎలా ఫీల్ అయితారు? లేకపోతే మీరు నన్ను హైర్ చేసుకొని 2 ఇయర్స్ తర్వాత నా వర్క్‌ని జూసి ఏ విధంగా ఫీల్ అయితారనేసి అడగమనేసి. సో, అది కొద్దిగా మనకి వెరైటీగా ఉంది. అండ్ వియర్డ్‌గా ఉంది. సో, కానీ అది చాలా మంచి క్వెషన్ అది. సో, చాలా మంచి క్వెషనే అది అడిగేదానికి. ఒకవేళ మీకది నచ్చలేదు అనుకుంటే ఇలా అడగండి. లైక్ యెస్ ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ద కైండ్ ఆఫ్ గ్రోత్ పాత్ ఐ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇన్ దిస్ రోల్ అనేసి అడగండి. సో, అప్పుడు వాళ్ళు మనకి ఫ్రెషర్ ప్రోగ్రామ్స్ దేనిపైన మీకు గ్రోత్ ఉంటుంది. లైక్ ఇప్పుడు జెన్‌సీకి అయితే ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనే కదా! సో, మోస్ట్‌లీ డెవలప్‌మెంట్ పైనే ఉంటుంది. రేర్ కేసెస్‌లో సపోర్ట్‌లోకొచ్చేస్తది. సో, అలా వాళ్ళు చెప్పేస్తారు. సో, ఆడికి ఇంటర్వ్యూ అయితది. సో, ఇంటర్వ్యూ తర్వాత ఈ హెచ్ఆర్‌లో తర్వాత బిహేవియరల్ చెప్తాను. సో, ఈ బిహేవియరల్ మనకు జస్ట్ మీరు ఎలా ఉండాలి అనేసి లైక్ అటెండ్ అయ్యే విధానం గాని,
సో, బిహేవియరల్‌కొచ్చేస్తే మనకి స్టార్టింగ్ వస్తారు. ఇప్పుడు లైక్ ఈ కాగ్నిజెంటే అనుకోండి మనకి. కాగ్నిజెంట్‌లో ఇన్ కేస్ ఆఫ్‌లైన్ పడితే ఒక విధంగా, ఆన్‌లైన్ పడితే ఒక విధంగా. సో, ఆఫ్‌లైన్ పడితే మనకి ఫేస్ టు ఫేస్ పడిందనుకోండి ఇంటర్వ్యూ. సో, ఫేస్ టు ఫేస్ పడినప్పుడు ఖచ్చితంగా ప్యానెల్స్‌లో ఉంటారు. సో, ప్యానెల్స్‌లో ఉన్నప్పుడు డోర్ తీసి డైరెక్ట్ పోయి కూర్చునే దానికన్నా డోర్ తీసి ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని అడిగేసి వాళ్ళు రమ్మని చెప్పిన తర్వాత అక్కడ నిలబడుకొని చైర్ దగ్గర నిలబడుకొని కెన్ ఐ హావ్ ఎ సీట్ హియర్ అనేసి కూర్చొని కూర్చున్న తర్వాత వాళ్ళకి విష్ చేసిన తర్వాత మనమింకా వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఇవంతా హెచ్ఆర్ క్వెషన్స్ అవన్నీ అడిగినా, టెక్నికల్ గురించి మీరు అడిగినా అది చెప్పాలి. సో, మీరు విష్ చేసేటప్పుడు స్మైల్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ తర్వాత మీ సెల్ఫ్ ఇంట్రో చెప్తారు కదా! సెల్ఫ్ ఇంట్రో చెప్పినప్పుడు లైక్ మీ నేమ్ చెప్పినప్పుడు జస్ట్ ఒక స్మైల్ ఇవ్వండి. అండ్ తర్వాత మోస్ట్‌లీ హ్యాండ్ గెస్చర్స్‌ని యూజ్ చేయండి. ఎందుకంటే హ్యాండ్ గెస్చర్స్ కొంతమంది లైక్ ఎవరైనా మీరు కూడా అనుకుంటారు లైక్ కూర్చొని చెప్తానే ఉంటే బట్టి కొట్టి వచ్చేసారా అనేసి. సో, అలా కాకుండా మీరు బట్టి కొట్టినా కూడా హ్యాండ్ గెస్చర్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకుంటా ఉండండి. సో, ఇలా అలా అనేసి హ్యాండ్స్‌ని తిప్పుతా లేకపోతే స్పెసిఫిక్ టైప్ పార్ట్స్‌ని చెప్తున్నారు. సో, పార్ట్స్‌ని చెప్పేటప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కదా! సో, ఈ పార్ట్ ఎందుకు, ఈ పార్ట్ ఎందుకు అనేసి. అలా అయినా చేసేయండి. హ్యాండ్ గెస్చర్స్ ఎక్కువ యూజ్ చేయండి. అండ్ కాళ్ళు ఎక్కువ కదిలియద్దండి. సో, నాకైతే ప్రాబ్లమ్ అది. నేను లెగ్స్‌ని షేక్ చేస్తానే ఉంటాను. సో, అది కూడా ప్రాబ్లము. అది అలా చేయొద్దండి. సో, నెక్స్ట్ ఇంకా మనకి బిహేవియరల్ అయితే అంతవరకు. అండ్ ఇంకోటి కమాస్ వచ్చినప్పుడు స్లో అవ్వండి. ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు స్టాప్ చేసేయండి. స్టాప్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేయండి. అండ్ పారా గ్యాప్స్ ఇవ్వండి. లైక్ డైరెక్ట్ చదువుకోకుండా ఇంకో ఇదొకటి చదువుతాను చూడండి. డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అనేసి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను చెప్తాను ఇక్కడ డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఇక్కడ కామా అండ్ నెక్స్ట్ ఐ వర్క్డ్ విత్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఫుల్ స్టాప్. ఇది ఎలా చెప్పాలంటే డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఐ వర్క్డ్ విత్ గ్రూప్ ఆఫ్ 4 పీపుల్. సో, ఇది ఎలా ఉంది? సో, కామా వచ్చినప్పుడు జస్ట్ స్లో అయ్యి నెక్స్ట్ ఇక్కడ ఐ వర్క్డ్ విత్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేసి ఫుల్ స్టాప్ ఇచ్చేస్తాం. సో, నెక్స్ట్ వి హ్యాడ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సమ్‌టైమ్స్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇలా ఇక్కడ నెక్స్ట్ ఇదొక సెంటెన్స్. ఇక్కడ ఫుల్ స్టాప్. అలా చెప్పుకుంటా వచ్చింది. సో, అలా చెప్తే వాళ్ళకి నీట్‌గా అర్థమైతది. అండ్ సెంటెన్స్‌కి మనం గ్యాప్ ఇచ్చుకుంటా ఉంటే వాళ్ళకి ఓకే. ఓకే. అనేసి వాడికి ఒక క్లియర్ వేలో కమ్యూనికేట్ అయిపోతది. సో, ఒకవేళ అతనికి అంత అడ్వాన్స్‌డ్ ఇంగ్లీష్ రాకపోయినా సింపుల్ ఇంగ్లీష్‌తోనే అర్థమయ్యే విధంగా మనం చెప్తాం కాబట్టి అర్థమైపోతది. సో, అప్పుడు మనకి ఇంటర్వ్యూ క్రాక్ చేసేదానికి ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సో, ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, నెక్స్ట్ వీడియోలో మోస్ట్‌లీ ఇంకా ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే వస్తది. లేపోతే అండ్ ఇంకోటి మల్టీ క్లౌడ్‌దే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. లైక్ టెక్నికల్‌వి. సో, అవి చెప్తాను ఎలా ఏమనేసి. సో, అంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అండ్ ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్‌లో అడగండి. సో, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. చెప్తాను ఎలా ఏం చేయాలనేసి. అంటే లైక్ ఇది ఇప్పుడు మల్టీ క్లౌడ్ వాళ్ళకి కాదు. నెక్స్ట్ ఎవరైనా మల్టీ క్లౌడ్ కాకుండా జస్ట్ చూస్తా ఉంటే వాళ్ళకి యూజ్ అయితదని చెప్తాను. సో, ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ